అందరికీ నమస్కారం. నేను మీ కొరివి వినయ్ కుమార్. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇటీవల ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ వైపు వెళ్ళగా తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎంపీలు ఆ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు. అయితే వీరు ఎందుకు పార్టీ వీడుతున్నారు అంటే ఈ నలుగురికి కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ల హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే రెండవ జాబితాలో వీరే పార్లమెంట్ సభ్యులుగా పేర్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వారిలో ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూద్దాం. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇందులో ఉన్నారు. అయితే 2014 నుంచి 2019 వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా పనిచేశారు. ఆయన ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అలానే బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఆయన ఉన్నారు. ఇంత కీలక నేత ఈరోజు బీజేపీలో చేరడం నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అని చెప్పుకోవాలి. అయితే మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీ సీతారాం నాయక్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినందుకే ఆయన బీజేపీలో చేరినట్లు అర్థమవుతుంది. ఆయనే మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మరో మాజీ ఎంపీ అయినటువంటి గోడాం నగేష్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన కూడా 2014 నుంచి 2019 వరకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే గోదాం నగేష్ కు ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ ఇస్తామన్న హామీతో బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు టికెట్ నిరాకరించే అవకాశాలు ఉండడంతో గోదాం నగేష్ కు ఈ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. రెండవ జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మరో నియోజకవర్గం అయినటువంటి నల్గొండకి వస్తే హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. ఆయన కూడా నల్గొండ పార్లమెంట్ స్థానం హామీతోనే బీజేపీలో చేరినట్లు అర్థమవుతుంది. ఆయన ఇదివరకు హుజురాబాద్ కు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్ఆర్ఐ కావడం, ఆర్థికంగా బలంగా ఉండడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకొని నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వనుంది. ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి ఖమ్మం నుంచి ఈసారి ఎలాగైనా సరే బీజేపీ బలమైన అభ్యర్థిని దింపాలని ప్రయత్నిస్తూ వస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి తనయుడు అయినటువంటి జలగం వెంకట్రావును తమ పార్టీలోకి చేర్చుకుంది బీజేపీ. ఆయనకు దాదాపు ఖమ్మం పార్లమెంట్ స్థానం హామీ ఇచ్చిందని, ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అర్థమవుతుంది. రెండవ జాబితాలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జలగం వెంకట్రావు పేరుండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నలుగురు కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి ఈరోజు బీజేపీ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వారిని పెద్దగా పట్టించుకోకపోవడం, పైగా వారు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా వారికి మరోసారి సీట్లు ఇవ్వకపోవడం, సీతారాం నాయక్ కు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించకుండా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవితకే మరోసారి కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక గోదాం నగేష్ కు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో, ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్రం సక్కుకు అక్కడ సీట్ ఇవ్వలేదు కేసీఆర్. ఆయననే ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీగా పనిచేసినటువంటి గోదాం నగేష్ కు బీఆర్ఎస్ లో టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో ఆయన బీజేపీ వైపు వచ్చారు. ఇక శానంపూడి సైదిరెడ్డికి అలానే మాజీ మంత్రి గుంతకుంట్ల జగదీష్ రెడ్డికి మధ్య గ్యాప్ ఏర్పడిందని, అక్కడ ఇద్దరికి కూడా పార్టీలో సఖ్యత కుదరటం లేదని, దీంతో బీజేపీ నుంచి ఆఫర్ రావడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక జలగం వెంకట్రావు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం తనకు దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి
స్వల్ప తేడాతో ఆయన సిపిఐ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఖమ్మం పార్లమెంట్ ఆఫర్ బీజేపీ నుంచి రావడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ నలుగురు కూడా బీజేపీ అభ్యర్థులు అవుతే ఆ 4 స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు దొరికినట్లే. ఇక బలమైన పోటీని వారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ధన్యవాదాలు.